ఈరోజు నేను నా క్రాఫ్ట్స్ చూపిపోతున్నాను. ఇది నా టైం టేబుల్. ఇది నేను 8కి అంటే లేవాలి, బ్రష్ చేయాలి, డ్రింక్ చేయాలి మిల్క్ని, సైకిల్ తొక్కడానికి వెళ్ళాలి, బాత్ అంటే స్నానం చేసాక పూజ చేసుకోవాలి. అది 9 AM వరకు అయిపోతుంది. స్టడీ అంటే చదువుకోవాలి. మళ్ళీ 9 AM నుంచి 11 AM వరకు నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తా. నేను మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తున్నాను. మళ్ళీ 11 నుంచి 12 వరకు 12 నుంచి 1 వరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. మా మేడం ఇప్పుడు నేర్పేట్లే మళ్ళీ మర్చిపోకూడదు కదా, అందుకే నేను మేడం ఏమేమి నేర్పించిన రిహార్సల్స్ చేసుకుంటాను. 1 నుంచి 2 వరకు లంచ్ ఇవ్వచ్చు, 2 నుంచి 4 వరకు స్క్రీన్ టైం, 4 నుంచి 5 PM వరకు క్రాఫ్ట్ టైం. అంటే నేను కొన్ని చేస్తాను కదా, క్రాఫ్ట్స్ అంటే మన దగ్గర ఏమేమైతే ఉన్నాయో దాంతో ఇంటిని ఫ్లవర్స్ లాగా తయారు చేసేది, ఫ్లవర్ మనకి ఇంటికి ఏమైనా పనికొచ్చేది, దాన్ని క్రాఫ్ట్స్ అంటారు. 5 PM నుంచి 7 PM వరకు ప్లే టైం, 7 PM డిన్నర్ చేయాలి, ఫ్యామిలీ టైం, స్లీప్. ఇవి గేమ్స్ అంటే ఆప్షన్స్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో. స్టడీ చూస్తున్నారుగా. ఇప్పుడు ఇది స్టడీకి ఏమేమి స్టడీ చేయొచ్చో ఆప్షన్స్. ఇప్పుడు నేను చేసిన క్రాఫ్ట్ చూపిపోతున్నా. ఇది ఫస్ట్ చేశాను నేను. ఇప్పుడు ఒక చార్ట్ పేపర్ తీసుకుని ఇలా షేప్ కట్ చేసి ఐస్ క్రీమ్ పుల్ల తీసుకుని ఇలా అతికిచ్చాను. ఇది ఒక వాచ్ నేను మా అమ్మ కోసం చేశాను పేపర్తో. ఇది నేను స్కూల్లో చేశాను. వాళ్ళు ఇలా పిక్చర్ ఇచ్చారు. నేను మట్టి తీసుకెళ్తాను. అప్పుడు మట్టిని తీసుకెళ్ళాను నేను. అప్పుడు ఆ మట్టికి గమ్ వేసేసి ఇలా జల్లేసాను. ఇది నేను వేసిన డ్రాయింగ్. బాగుంది కదండి. ఈ ఫ్లవర్ ఆల్రెడీ నా డ్రెస్కి ఊడిపోయింది, దాని క్రాఫ్ట్లో వర్క్ వచ్చని నేను అలా పెట్టుకున్నా. ఇది నా ఇంకొక క్రాఫ్ట్స్ అట్టతో చేశాను. అట్టకి డ్రాయింగ్ వేసి మధ్యలో అలా కట్ చేసి ఉంటాయి కదా పీస్, దాన్ని అక్కడ పెట్టేశాను. ఇది నేను చేసిన న్యూస్ పేపర్తో కత్తి నేను చేశాను. ఇది నా న్యూస్ పేపర్. ఇది నా న్యూస్ పేపర్తో నేను ఎప్పుడైనా క్రాఫ్ట్స్ చేసేటప్పుడు దీని లోపలికి వెళ్ళి కూర్చుంటా. దీని పేరు నేను ట్రీ హౌస్ పెట్టాను. థ్యాంక్ యూ.